ఎన్నికలు అయినప్పటి నుంచి ఇన్ఫాక్ట్ దానికంటే 2-3 రోజుల నుంచి కూడా సైలెంట్ ఓటింగ్ అనే దాని మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ ఎగ్జిట్ పోల్స్‌లో కూడా రెండు పార్టీలు సైలెంట్ ఓటింగ్ అనే దాన్ని ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు. నిజంగా అసలు సైలెంట్ ఓటింగ్ అనేది ఏ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంటది సార్? జనరల్‌గా సైలెంట్ ఓటింగ్ చేసేవాళ్ళు కొంత ఆలోచించేవాళ్ళు గతంలో మంచి పనులు చేశారనే నమ్మకంతో ఉన్నారు. బీఆర్ఎస్ కంపేర్ చేస్తారు. ఈ 2 ఇయర్స్‌లో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు, బీఆర్ఎస్ చాలా చేసింది. సైలెంట్ ఓట్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఎవరు గెలిచే అవకాశాలు అనేది చూసి అడిదిక్కు టిల్ట్ అవుతారు. కొందరేమో మంచి పనులు చేసే వాళ్ళని ఎన్నుకుందాం, వాళ్ళు బయటికి చెప్పరు. ఇప్పుడు అధికార పార్టీ ఉంది, ఆ ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు నచ్చింది, అప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పి వాళ్ళు బయటపడరు. వాళ్ళు తర్వాత ముస్లిమ్స్లలో మజ్లిస్ కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ అధికార పార్టీ, అక్కడ ఎక్కువ సైలెంట్ ఓట్ ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్కి వేయాలనుకున్న వాళ్ళు బయటికి చెప్పరు, సైలెంట్ ఓట్ అది. కాబట్టి సైలెంట్ ఓట్ ఎక్కువగా బీఆర్ఎస్కి పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీ అంటే భయం ఉంటుంది కాబట్టి.